హలో ఫ్రెండ్స్, మీరు కనుక పాన్ కార్డ్ యూస్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే పాన్ కార్డ్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఈ అప్డేట్ని చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ దేనికి పనికి రాకుండా అయిపోతుంది. సో ఆ అప్డేట్ ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇందుకోసం మీరు ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ప్రతిరోజు పొందాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు వీడియో కింద ఎర్రటి సబ్స్క్రైబ్ అని కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఛానల్కి కాస్త సపోర్టింగ్ గా ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. మార్చి 31, 2019 నాటికి గనక మీరు పాన్ కార్డ్ కి సంబంధించిన ఈ పని చేసుకోకపోతే సెక్షన్ 139AA కింద మీ పాన్ కార్డ్ అనేది ఇన్వాలిడ్ గా అయిపోతుంది. సో ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ పాన్ కార్డ్ కి మీ ఆధార్ కార్డ్ తో లింక్ చేసుకోవాలి. సో ఎలా లింక్ చేసుకోవాలని మీకైతే ఒక చిన్న డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇందుకోసం మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.com అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, లింక్ ఆధార్ కార్డ్ అని. సో ఈ లింక్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్లో ఉండే నేమ్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న పూర్తి డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేస్తే చాలు, మీ పాన్ కార్డ్తో మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిపోతుంది. ఒకవేళ మీరు కనుక ఈ పని చేయకపోతే, ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేయకపోతే మీరు ఆన్లైన్కి సంబంధించిన ఐటీఆర్ని ఇకపై ఫైల్ చేయలేరు. అలాగే మీకు వచ్చే పన్ను వాపసు ఏదైతే ఉంటుందో అది కూడా రావడం కష్టం అయిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ ద్వారా కాకపోయినా కూడా మీరు మొబైల్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఇందుకోసం 567678 లేకపోతే 56161 నెంబర్స్కి SMS పంపించి మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేయొచ్చు. సో ఇలా చేసుకోకపోతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీ పాన్ కార్డ్ అనేది పని చేయదు. అయితే నేను చెప్పిన ఈ న్యూస్ మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు అయితే మీరు ఈ పని పూర్తి చేసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే నేను చెప్పిన ఈ న్యూస్ మీకు చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.